హలో అండి. మైదాతో పని లేకుండా గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు స్నాక్స్ ఏమైనా కావాలి అనిపిస్తే ఇలా గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 కప్పుల గోధుమ పిండి అయితే వేసుకున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు గోధుమ నూక అయితే తీసుకున్నానండి. గోధుమ నూక వేయడం వల్ల బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. అలాగే దీనిలోకి చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్, అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ కూడా గోధుమ పిండికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని బెల్లం పాకం కోసం 1/4 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. దీనిలోకి ఒక 1/4 కప్పు వరకు నీళ్లు తీసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని చల్లారబెట్టేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిన బెల్లం పాకం తీసుకొని గోధుమ పిండిలోకి వడగొట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు దీనిని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని నైస్గా చేసుకోవాలి. బిస్కెట్స్ ప్రిపేర్ చేయడం కోసం దీనిలో హాఫ్ అయితే తీసుకున్నాను, మిగతాది పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా నైస్గా చేసుకుని మనకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి. సగం ముద్ద పక్కకు పెట్టాను కదండి, అవి కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ, ట్రూటీ ఫ్రూటీ కానీ, ఇలా పంచదార పలుకులు కానీ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ వేడెక్కన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా కాగితే సరిపోతుంది. ఆయిల్ బాగా మరిగిందనుకోండి బిస్కెట్ పైన వేగుతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేవి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వదిలేసినట్లయితే వాటికి అవే పైకి తేలుతాయి. ఇలా ఒకవైపు వేయించుకున్న తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకుని పేపర్ మీద కూడా వేయనవసరం లేదు, ఎందుకంటే గోధుమ నూక వేయడం వల్ల బిస్కెట్ ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు. చూసారా, ఇలా డైరెక్ట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా వేయించి పెట్టేసుకున్నాను. ప్రాసెస్ తెలిస్తే ఏదైనా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నా కానీ చల్లారిన తర్వాత బిగుస్తాయి అన్నమాట. వీటిని పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాత ఏదైనా బాక్స్లోకి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదండి, అసలు మైదా వాడకుండా గోధుమ పిండితోనే బెల్లం యూజ్ చేసి గోధుమ పిండి బిస్కెట్లు అయితే చేశాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.